న్యూస్ ఆన్ ఫేస్. వెల్కమ్ టు టాప్ న్యూస్ ఆఫ్ ది డే. తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇప్పటికే ఈ కేసులో కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులను పిలిచి విచారణ చేసిన సర్కార్ ఇప్పుడు మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసులో డీఎస్పీ ప్రణీత్ రావుకు ఊహించని షాక్ నిచ్చింది. డీఎస్పీ ప్రణీత్ రావును డిమోట్ చేస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. డీఎస్పీ నుంచి ఏకంగా సిఐ స్థాయికి ప్రణీత్ రావును డిమోట్ చేసింది. తెలంగాణ మున్సిపల్ ఎలక్షన్స్ లో పవన్ కళ్యాణ్ బీజేపీకి మద్దతు ఇస్తారని ప్రచారం కూడా చేస్తారని బీజేపీ నేతలు రామచంద్రరావు, కిషన్ రెడ్డి ప్రకటించడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే జనసేన అభ్యర్థులు బరిలో ఉండి ప్రచారం చేస్తున్న సమయంలో ఈ ప్రకటన రావడం జనసేన వర్గాల్లో గందరగోళాన్ని సృష్టిస్తుంది. పోటు లేకుండా పవన్ బీజేపీ కోసం ప్రచారం చేస్తే తన సొంత పార్టీ అభ్యర్థులకు ఇబ్బంది అవుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. దీనిపై ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ గాని, జనసేన పార్టీ గాని అధికారికంగా స్పందించలేకపోవడంతో బీజేపీ ఏకపక్ష ప్రకటనలపై అనుమానాలు పెరుగుతున్నాయి. నామినేషన్స్ గడువు ముగిసిన వేళ పవన్ కళ్యాణ్ నిజంగా మద్దతు ఇస్తే బరిలో ఉన్న జనసేన అభ్యర్థుల పరిస్థితి ఏమవుతుందన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. నేడు అంబటి రాంబాబు ఇంటికి వైఎస్ జగన్ రానున్నారు. మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. వైసీపీ నేతలపై దాడి జరుగుతున్న సందర్భంలో వాళ్ళను పరామర్శించేందుకు రంగంలోకి దిగారు. ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సందర్భంలో మాజీ మంత్రి అంబటి రాంబాబు అరెస్ట్ అయిన సంగతి తెలిసింది. అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్న మాజీ మంత్రి అంబటి రాంబాబు కుటుంబానికి భరోసా నింపేందుకు జగన్ బుధవారం వారిని పరామర్శించేందుకు వెళ్లనున్నారు. అమరావతికి బిల్ గేట్స్. మైక్రోసాఫ్ట్ ఫౌండర్ బిల్ గేట్స్ ఈ నెల 18న అమరావతిలో పర్యటించనున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో భేటీ కానున్నారు. గత ఏడాది బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ తో కుదిరించుకున్న ఒప్పందం మేరకు ఆరోగ్యం, వ్యవసాయం, విద్య, పాలన రంగంలో డిజిటల్ విప్లవం తీసుకురావడంపై వీరు సమీక్షిస్తారు. అలాగే అమరావతి కాంప్టన్ వ్యాలీలో మైక్రోసాఫ్ట్ పెట్టుబడులకు సంబంధించిన ప్రతిపాదనలపై కూడా స్పష్టత వచ్చే అవకాశం ఉంది. నెరవేరుతున్న అమిత్ షా లక్ష్యం. దేశంలో నక్సలిజం అంతిమ దశకు చేరిందని, ప్రస్తుతం కేవలం 3 జిల్లాలు మాత్రమే మావోయిస్ట్ ప్రభావిత ప్రదేశాలుగా ఉన్నాయని కేంద్రం ప్రకటించింది. ఈ ఏడాది 364 మంది ఎన్కౌంటర్ అవ్వగా 1000 మంది కంటే ఎక్కువ మంది అరెస్ట్ అయ్యారు. గత 5 ఏళ్లలో వేల సంఖ్యలో లొంగుబాట్లు, అరెస్టులు జరిగాయి. మార్చి 31 నాటికి నక్సలిజం అంతం చేయాలన్న గృహమంత్రి అమిత్ షా లక్ష్యం దిశగా ప్రభుత్వం ఈ గణాంకాలను వెల్లడించింది. ఇలాంటి మరిన్ని తాజా వార్తల కోసం వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే డిస్క్రిప్షన్ బాక్స్ లో న్యూస్ ఆన్ ఫేస్ వాట్సాప్ ఛానల్ యొక్క లింక్ ని ప్రొవైడ్ చేసాం. వెంటనే ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.